కొడుకులు బిడ్డలు మన్మళ్ళు మన్మరాన్లు అని దెవలాడకుండ్రుల్లా కడుపు కట్టుకొని తినక తాగక అసలే ఉండకుర్రి. రేపు శాత కాకుండా అయినాక చూసేది నిక్రం లేని జమానా నడుస్తుంది మరి. పాపం అవ్వ షిమ్మన్ చీకట్లో ఒక్కతే కూసుంది. అదిగిన అడవసొంటి ఏరియాల బావుల కాడికి పోంగా రైతులకేదో సప్పుడిన పడతాందని బుగులు పడ్డారట. 2-3 కలిసి పోయి చూస్తే అవ్వున్నది. పూరాగా శాత కాకుంటుంటే ఇట్లా పట్టుకొచ్చిండ్రు బయటికి. ఈడ కూసుండబెట్టి నీళ్లు ORS తాపితే గప్పుడు చెరంతా తెలివికొచ్చింది. పేరు అడిగితే బూదవ్వ అని చెప్పింది. ఊరు జగిత్యాలట. 10 కిలోమీటర్ల దూరం ఉన్న ఈడికి ఎందుకు వచ్చినవని అడిగితే కాళ్ళు ఎదురు కట్టేసి ఇంత అన్ని పట్టుకపోయి అగనట పెన్మిటి కాలం చేసిండట. కొడుకులు లేరు, బిడ్డ కాడనే ఉంటుంటే ఎకరం పొలం ఇల్లు రాపించుకొని బంగారం గుంజుకున్రట. మనమడు సుతా కొట్టేదట. ఆ పోరు పడలేక 4 రోజుల కిందటనే ఇంట్లోకెళ్ళొచ్చిందట పాపం. చెక్కుడు సంచిలున్న ఫోన్ నెంబర్ తీసుకొని బిడ్డకు ఫోన్ చేస్తే ఏదేదో మాట్లాడిందట సంబంధం లేనట్టు. ఏమటే సర్కార్ ఆఫీసర్లకు ఫోన్ కొడితే వచ్చి సఖీ సెంటర్ కు దొలకపోయి మంచి షెడ్డలు అరుచుకుంటాన్రు. ఆమెకు ఒకటే కూతురుంది. వృద్ధుల సంరక్షణ చట్టం కింద ఆమెకి తగు రక్షణ కల్పించడానికి తగు చర్యలు చేయడానికి ఆర్డీఓ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసి ఒక్కతే బిడ్డని గావు రంగసాది అత్తగారింటికి పంపిస్తే ఆఖరికి ఆస్తి గుంజుకొని గింత పని చేసిందట. బూదవ్వకు ఇంత బువ్వ పెడతానికే బిడ్డకు కష్టంగా వచ్చిన ఆ మా తల్లికి కన్నోళ్ళ మీద గింత నెనరు లేకుంటుండ్రబ్బా కొందరు.